So hi friends, welcome back to my YouTube channel Zen Auto 365. మన ఛానల్లో వచ్చేసి మొత్తం ఆటో రివ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆటో రివ్యూస్ అంటే బైక్స్, కార్స్, ఆటోస్ అంటే అన్ని అన్నమాట. ఏ వెహికల్స్ ఉంటే మొత్తం వెహికల్స్ అయితే మన ఛానల్లో రివ్యూ అయితే. వెహికల్స్ అంటే అందరికి ఇష్టం ఉంటది, అది ఎందుకో ఇప్పుడైతే తెలుసుకుందాం. వై పీపుల్ లవ్ మోటార్ సైకిల్స్, కార్స్, వెహికల్స్. ఎందుకు కార్స్, వెహికల్స్ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉంటుందంటే, సో వాళ్ళనే ఆటో ఎంతూజియాసిస్ట్ అంటారు. సో అంటే నాలుగా అన్నమాట. పీపుల్ ఎవరైతే వెహికల్స్ ని, ఇంజన్స్ ని ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళనే ఆటో ఎంతూజియాసిస్ట్ అంటారు. అండ్ డ్రైవింగ్ కూడా వీళ్ళకు ఎక్కువ ఇష్టం ఉంటది, వాళ్ళనే ఆటో జంక్స్ అంటారు అనమాట. ఆటో జంక్ అంటే ఆటోకి పట్టిన జంక్, ఐరన్ కి పట్టిన జంక్ కాదు. ఆటో జంక్స్ అంటే వెహికల్స్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు. అసలు పీపుల్ కి వెహికల్స్ అంటే ఎందుకు అంత ఇష్టం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. When someone ride car or bike, they feel like no limit, no rules, just open road, wind speed and silence wide. చాలా పీస్ఫుల్ గా ఉంటది అన్నమాట. ఇట్ గివ్స్ ఫ్రీడమ్ వైబ్ దట్ నథింగ్ ఎల్స్ గివ్స్ యూ. అండ్ నెంబర్ 2 వచ్చేసి దే లవ్ నాయిస్ అండ్ వైబ్రేషన్. అంటే ఇంజన్ సౌండ్ అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. లైక్ దగ్ 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 అని బుల్లెట్ సౌండ్ వస్తుందిగా అలాగా. అండ్ అలాగే సూపర్ బైక్ సౌండ్ అని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ స్కూటర్ సౌండ్స్ అండ్ మోడిఫైడ్ ఎగ్జాస్ట్, ఈ సౌండ్ మొత్తం ఒక వైబ్రేషన్ ఇస్తాయి బాడీలా. సో వీ ఎంజాయ్డ్ అలాట్. దాన్ని మేము చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇట్స్ ఫీల్ లైక్ హార్ట్ బీట్. అది ఎట్లా పనిచేస్తుంది అంటే మా హార్ట్ బీట్ అవుతున్నట్టు పనిచేస్తుంది. అక్కడ ఇంజిన్ రన్ అవుతుంటే మా హార్ట్ బీట్లు రన్ అవుతున్నట్టు అంత బాగా ఫీల్ అవుతాం అన్నమాట మేము ఆ శబ్దాన్ని. థర్డ్ పాయింట్ వచ్చేసి మిషన్స్ డోంట్ జడ్జ్. సో పీపుల్ అయితే మనం కొంతమంది జడ్జ్ చేస్తారన్నమాట, నీకు ఇది తక్కువైంది అది తక్కువైందని. సో మన బైక్స్ అయితే అట్లా కాదు, అస్సలు జడ్జ్ చేయవు. నువ్వు దీన్ని ఎంత మంచిగా చూసుకుంటే అది కూడా మనతో అంత మంచిగా ఉంటది. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది అన్నమాట. దీన్ని ఎంత బాగా చూసుకుంటే మనకు అంత మంచిది. అండ్ మనం కూడా అంతే ఇష్టంతో, అంతే ప్రేమతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట దీన్ని. యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, దే టేక్ యూ ఎనీవేర్ యూ వాంట్. ఇది ఈ ఫ్రెండ్షిప్ ఎట్లుంటది అంటే, మిషన్ ఈజ్ ఏ సైలెంట్ మై ఫ్రెండ్. అంటే ఇది మనతో మాట్లాడదు కానీ ఇది సైలెంట్ ఫ్రెండ్ అనమాట మనకు. సో చాలా మందికి అయితే బైక్ నుంచి వచ్చే పవర్ అయితే చాలా ఎంగేజ్ చేస్తుంది. సో ఆ పవర్ని అయితే మనమైతే ఫీల్ అవుతాం. ఎంత ఫీల్ అవుతాం అంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం, అంత ఫీల్ అవుతాం. ఆ పవర్, ఆ టార్క్, పవర్ ఇవన్నీ అయితే ఒక మనిషికి అయితే బూస్ట్ని ఇస్తాయి. లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి ఆ బైక్ మొత్తం కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉంటది అనమాట. అండ్ చాలా మందికి ఇష్టం ఉంటది అనమాట, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇంజనీరింగ్ ఎట్లా రన్ చేస్తున్నారు అదంటే చాలా ఇష్టం ఉంటది అనమాట. అండ్ దే ఫాల్ ఇన్ లవ్ విత్, దే లైక్ సైన్స్ ఫీలింగ్స్ బిహైండ్ ఇట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చాలా మందికి అయితే మంచి మంచి మెమరీస్ ఉంటాయి అనమాట. నాది ఇది ఫస్ట్ రైడ్, నాది ఇది ఫస్ట్ డ్రైవింగ్ కారు, అట్లా చాలా మెమరీస్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళిన లొకేషన్, ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మెమరీలా గుర్తుపెట్టుకుంటారు. అట్లా ఆ వెహికల్ మన ఆ లొకేషన్ కి తీసుకెళ్తది కాబట్టి అది మన ఫస్ట్ రైడ్, ఫస్ట్ డ్రైవింగ్ గుర్తుపెట్టుకుంటారు అనమాట. ద వెహికల్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది అనమాట. మనుషుల్లాగానే అది గాన మన జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. సో సిక్స్త్ వన్, వైబ్ అండ్ స్టైల్. చాలా మందికి వాళ్ళ బైక్, కారు అనేది జస్ట్ బైక్, కార్ మాత్రమే కాదు, ఒక ఐడెంటిటీ అన్నమాట. ఆ బైక్, ఆ కారే వాళ్ళ ఐడెంటిటీ. అంత బాగా చూసుకుంటారు, అంత ఇష్టపడతారు వాటిని. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని రైడ్ చేస్తారో వాళ్ళు అప్పుడే ఫీల్ అవుతారు, దిస్ ఈజ్ మీ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. మొత్తానికైతే నాలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు ఆటో ఎంతూజియాస్ట్. ఇదంటే అందరికైతే అస్సలు అర్థం కాదు, అంత ఇష్టపడతారు వెహికల్స్ ని. అండ్ చాలా మంది ఎలాగైతే క్రికెట్ ని, కబడ్డీని, స్పోర్ట్స్ ని ఎలా ఇష్టపడతారో ఈ ఆటో కేటగిరీ గానే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అది చాలా మందికి అర్థం కాదు. సో దీన్ని షార్ట్ గా చెప్పాలంటే, ఆటో లవర్స్ లవ్స్ వెహికల్స్ బికాస్ దే గివ్ ఫ్రీడమ్, దే గివ్ కాన్ఫిడెన్స్, దే రెడ్యూస్ స్ట్రెస్, దే క్రియేట్ మెమరీస్, దే ఎక్స్ప్రెస్ పర్సనాలిటీ. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆటో స్టఫ్, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. రైడ్ సేఫ్, రెస్పెక్ట్ ది రోడ్, లవ్ యువర్ మిషన్. సో మన ఛానల్లో అయితే డైలీగా ఇలాగే వీడియోలు వస్తాయి. ఇక ఇది అయితే జస్ట్ బేసిక్ మాత్రమే. తర్వాత ఎన్ని బైక్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కార్ కంపెనీస్ ఉన్నాయి, ఏ బైక్ దేంట్లో గ్రేటు, ఏ బైక్స్ లో ఏ కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇలాంటి మోర్ అప్డేట్స్ రావాలంటే నువ్వు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
ఇక్కడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకో. అలాగే నీ ఫ్రెండ్స్ లో ఆటో ఎంతయాదిస్ట్, ఆటో జంక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.